నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ A32 కొత్త ఫోన్ రీసెంట్గా లాంచ్ చేసింది సామ్సంగ్ A సిరీస్లో. అండ్ ఈ ఫోన్ ఈరోజు మనం రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియో నుంచి ఎవరైనా ఈ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. గ్లీమ్ లింక్ ఓపెన్ చేయండి, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మంత్ ఎండింగ్కి నేను గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఫోన్ నాకు నచ్చిన విషయాలు వీటి గురించి వీడియోలో మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి కొత్త డిజైన్. దీనిలో ఇది నార్మల్గా ఇంతకుముందు సామ్సంగ్ A సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా లుక్ వైజ్ అయితే మాత్రం డిజైన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చాలా స్లిమ్ ఉంది, స్లీక్ ఉంది, మనకి లైట్ వెయిట్ ఉంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడైతే. అండ్ కెమెరాస్లో మనకి సెటప్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓవరాల్ బ్యాక్ సైడ్ నుంచి ఫోన్ లుక్ చూస్తుంటే మాత్రం డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ పరంగా అయితే. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు ఇది గ్లాస్ అయితే కాదు, చూడడానికి మీకు గ్లాస్ లాగా అనిపిస్తుంది. ఇది గ్లాస్ అయితే కాదు, పాలికార్బోనేట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మీకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే పరంగా నాకు ఏం కంప్లైంట్స్ లో. డిస్ప్లే మీకు కలర్స్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సన్లైట్ విజిబిలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ఇది మీకు ఓటీటీ అంటే అమెజాన్ ఫర్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో కూడా చూడొచ్చు. YVL1 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా మీకు దీనిలో డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. హెడ్ ఫోన్స్ నుంచి మీరు డాల్బీ అట్మాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓవరాల్ మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, మీరు డైలీ డిస్ప్లే యూజ్ చేస్తుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ వీళ్ళేం స్కిప్ చేయలేదు. యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను గేమ్స్లో కూడా చెక్ చేస్తాను, జైరోస్కోప్ సెన్సార్ కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది యాక్యురసీ బాగుంది, కాకపోతే మీకు మరీ సూపర్ ఫాస్ట్ అయితే ఏమి ఉండదు, కొద్దిగా టైం తీసుకుంటుంది అన్లాక్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో మీకు చాలా బాగుంది. ఇది 5.5 hours వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈజీగా ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది బాక్స్లో మనకి 15W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 15W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు ఛార్జ్ పెడితే దగ్గర 2 hours 20 minutes అయితే టైం తీసుకుంటుంది ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అండ్ ఇక్కడ కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. 25W ఇట్లా 15W మీకు బాక్స్లో వచ్చి ఛార్జర్ అయితే. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది బేస్ మోడల్ 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఎక్కడ నాకు యాప్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. గేమ్స్ కూడా ఒక 2 గేమ్స్ అయితే మెమోరీలో ఎంచుకోగలుగుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 105GB వరకు మీకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఇంకా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంది, అది యూజ్ చేసి మీరు 1TB వరకు మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అంతా చాలా బాగుంది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ స్పీకర్ కూడా మనకి సింగిల్ స్పీకర్ ఉంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే సింగిల్ స్పీకర్ ఇది మీకు బాటంలో అయితే ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ కాకపోతే స్పీకర్ అయితే మరీ అంత లౌడ్ అయితే లేదు. క్వాలిటీ అండ్ సౌండ్ అయితే వస్తుంది మనకి స్పీకర్ నుంచి. స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి A సిరీస్ ఫోన్ కాబట్టి మీకు ఆల్ జెట్ ఫీచర్ అయితే ఉంటుంది, నాక్ సెక్యూరిటీతో వస్తుంది. అండ్ ఆల్ జెట్ ఫీచర్స్ మీకు తెలిసిందే, మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే మీకు చెప్పాను. ప్రైవేట్గా మీరు సెక్యూర్ ఫోల్డర్ అవుట్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ 2 వాట్సాప్లు, 2 యూట్యూబ్లు, ఏదైనా యాప్స్ మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, పవర్ బటన్ డబుల్ ప్రెస్ చేసి మీరు స్విచ్ అవ్వచ్చు వాటి మధ్యలో. సో ఈ ఫీచర్ అయితే దీనిలో కూడా ఉంటుంది మీకు. అండ్ మిగతా NFC కూడా దీనిలో అయితే ఉంటుంది. అండ్ మిగతా సామ్సంగ్ UIలో ఉండే ఫీచర్స్ అనేవి దీనిలో మీకు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 MP కెమెరా అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మ్యాక్రో కెమెరా, 5 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 20 MP కెమెరాతో వస్తుంది. సో కెమెరా రెజల్యూషన్ చూసుకుని మనకి చాలా బాగున్నాయి. కాకపోతే దీనిలో మనకు ఓన్లీ 1080p వరకు వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసి మనం ఓన్లీ 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా మన కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా డైలైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా లో లైట్కి వెళ్ళినా కానీ మీకు మెయిన్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ కొద్దిగా మీకు లో లైట్లో డే లైట్లో వచ్చినంత అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం డైలైట్ కండిషన్లో కానీ లో లైట్లో కానీ మీకు 8 MP కెమెరా కాబట్టి మీకు డైలైట్లో ఓకే, కానీ లో లైట్లో అయితే మీకు కొద్దిగా నాయిస్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు 8 MP కెమెరా కాబట్టి. నెక్స్ట్ ఇంకా మ్యాక్రో కెమెరా 5 MP కెమెరా కాబట్టి మ్యాక్రో కెమెరాకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మ్యాక్రో కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూసి డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి
వస్తే ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా, డే లైట్లో కానీ లో లైట్లో కానీ 20 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా మీకు ఫ్రంట్ కెమెరా నుంచి బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో కొద్దిగా 4K ఉంటే బాగుంది అనిపించింది. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. 1080 వరకు వీడియో మనం రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. ఈవెన్ లో లైట్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ కెమెరా అండ్ ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా శాంపిల్. సో మీకు లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొద్దిగా లైట్స్ ఉంటే మనం ట్యూబ్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే. కాకపోతే 4K ఆప్షన్ లేదు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం ఇది మాక్సిమం 720 వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఎంత FPS వీళ్ళే మెన్షన్ చేయలేదు. సూపర్ స్లో మోషన్ వీడియో అయితే లేదు, స్లో మోషన్ వరకే ఉంది. క్వాలిటీ మీకు 720p కాబట్టి ఓకే క్వాలిటీ అయితే ఉంటుంది. గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మీడియం గ్రాఫిక్స్లో అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. నేనైతే Asphalt 9 ఆడాను అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, PUBG ఆడాను. సో ఇది PUBG కూడా మీకు స్మూత్ అండ్ అల్ట్రా ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు, 40 FPSలో హ్యాండిల్ చేయగలదు. హీటింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 50 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత దగ్గర 44 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది. కొద్దిగా మీకు బ్యాక్ సైడ్ వామ్ అనిపిస్తుంది. మరి ఓవర్ హీటింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. 45 లోపే మనకి టెంపరేచర్ అయితే ఉంది 50 మినిట్స్ గేమ్స్ ఆడినా కానీ. అండ్ 50 మినిట్స్ గేమ్స్ ఆడితే మనకి బ్యాటరీ వచ్చేసరికి దగ్గర 10% అట్లయితే డ్రాప్ అయింది. అండ్ ఇంకా దీంట్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఇదే G80 మన ఆ ప్రైస్లో ఇంకా మనం మంచి ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు కెమెరాలో 4K వీడియో ఆప్షన్ అయితే లేదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా మనం ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ నాకు దీనిలో నచ్చలేదు. దీని ప్రైస్ వచ్చేసరికి 21,999 రూపాయలు పెట్టింది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది స్టార్టింగ్ ఇది. అండ్ ఇది HDFC ఆఫర్ అయితే ఉంది. HDFC ఆఫర్తో కలుపుకుంటే ఇది మీకు 19,999 రూపాయలకు లభిస్తుంది. సో ఆ ప్రైస్కి నాకైతే ఇప్పుడు సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన వాటిలో ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం F62 మంచి ఫోన్ అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం A32 రివ్యూ అయితే నాది. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.